వరంగల్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే చిన్నారావుపేట మండల కేంద్రంలో సర్పంచ్లు వార్డు మెంబర్లకు సంబంధించినటువంటి ప్రమాణ స్వీకారం సందర్భంగా ఉద్రిక్త వాతావరణం తలెత్తింది. కాంగ్రెస్ పార్టీలు ఇటు బీఆర్ఎస్ పార్టీలకు సంబంధించినటువంటి అంశంలో రెండు పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తల మధ్య గొడవ తలెత్తింది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్ వార్డు మెంబర్ 3 రమేష్పై దాడికి పాల్పడ్డారు. కుర్చీలతో దాడి చేసినటువంటి సందర్భం కనిపించింది. ఈ క్రమంలో 3 రమేష్కు గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. ఇరు వర్గాలకు సంబంధించినటువంటి పార్టీల నాయకులు కార్యకర్తలను అక్కడి నుంచి పోలీసులు పంపించేశారు. హన్మకొండ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే హన్మకొండలోని పెద్దమ్మగడ్డ ప్రధాన రహదారి మీద ట్రైబల్ వెల్ఫేర్ జూనియర్ కళాశాల విద్యార్థులు ఆందోళనకు దిగారు. సంవత్సరం నుంచి లెక్చరర్స్ లేరు, మేము ఎలా చదువులు కొనసాగించాలని విద్యార్థులు రోడ్డెక్కినటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. వెంటనే లెక్చరర్స్ని నియమించాలని విద్యార్థులంతా కూడా డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా భారీగా ట్రాఫిక్ జామ్ చోటు చేసుకుంది. జనగామ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే పాలకుర్తి నియోజకవర్గంలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచ్ల ప్రమాణ స్వీకారోత్సవాలు అదేవిధంగా సన్మాన కార్యక్రమాలకు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు హాజరై వారిని అభినందించడంతో పాటు సన్మానించారు. ప్రధానంగా రాష్ట్రంలో అధికారంలో లేకున్నా బీఆర్ఎస్ బలపరిచినటువంటి పాలకుర్తి నియోజకవర్గంలో గెలిచారని, ప్రధానంగా కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితులు లేరని సందర్భంగా ఎర్రబెల్లి దయాకర్రావు విమర్శించారు. కార్యకర్తలు మరింత కష్టపడి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా పార్టీని గెలిపించాలన్నటువంటి పిలుపును ఎర్రబెల్లి దయాకర్రావు ఇచ్చారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్టయితే మొగుళ్లపల్లి మండలంలోని పలు గ్రామాల్లో సర్పంచ్లకు సంబంధించిన ప్రమాణ స్వీకార కార్యక్రమాల్లో భూపాలపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు గండ్ర జ్యోతి పాల్గొని గెలిచినటువంటి సర్పంచ్ అభ్యర్థులను అభినందించి సన్మానించారు. ప్రజలు నమ్మకంతో ఓటు వేసినటువంటి నేపథ్యంలో ప్రజల కోసం, ప్రజల అభివృద్ధికి, గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని సందర్భంగా ఆమె పిలుపునిచ్చారు. ములుగు జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్టయితే ఏటూరు నగరం మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్గా కాకులమర్రి శ్రీలత ప్రమాణ స్వీకారం చేశారు. ముందుగా ఓడగూడెం నుంచి గ్రామ పంచాయతీ వరకు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మీ నరసింహారావు, అదేవిధంగా సర్పంచ్ కాకులమర్రి శ్రీలత పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు. ర్యాలీ కొనసాగుతున్నటువంటి సందర్భంలో పెద్ద ఎత్తున గ్రామ ప్రజలు మంగళహారతులతో స్వాగతం పలికినటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. గ్రామ అభివృద్ధి కోసం కృషి చేస్తారని ఈ సందర్భంగా కాకులమర్రి శ్రీలత చెప్పారు.